హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్ అండి. ఇప్పుడు ఇది నైట్ 10 PM టు 12 AM వరకు అయితే నైట్ స్టడీ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఈ 3-4 డేస్ నుంచి చదవడానికి అస్సలు వీలు కాలేదండి. సో కాబట్టి నైట్ ఎట్లయినా చదవాలి, ఒక 3 అవర్స్ అయినా చేయాలని చెప్పేసి జీకేని అయితే చూస్తున్నాను. సో ఇది ట్యూస్డే వీడియో. సో కొంచెం ఇంట్లో పనులు ఉండడం వల్ల షార్ట్ వీడియోస్ పెట్టగలుగుతున్నాను, లాంగ్ వీడియోస్ అయితే పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇది అండి వీడియో. నైట్ సో అవార్డ్స్ గురించి, సో హైయెస్ట్ అవార్డ్స్ లాస్ట్ ఇయర్ అడిగాడు జూనియర్ అసిస్టెంట్, అండ్ నోబెల్ ప్రైజెస్ గురించి కూడా అడిగాడు. సో వాటి గురించి హిస్టరీ అంటే సో నోబెల్ ప్రైజెస్ వాటి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అవన్నీ చూసుకుంటూ సో ఫేమస్ పర్సన్స్ వారు ఇచ్చినటువంటి నినాదాలు అవి, అండ్ బుక్స్ అండ్ ఆథర్స్, సో ఇలా మెయిన్ టాపిక్స్ అయితే నైట్ అయితే చూసుకున్నాను. సో ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్ అయితే దగ్గరికి వచ్చింది. ఇంకా ఇది ఆల్రెడీ మార్చి ఫస్ట్ వీక్ కూడా అయిపోవడానికి వచ్చింది. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో, లేదంటే ఫస్ట్ వీక్లోనే ఉండొచ్చు. ఈ 20 days చాలా క్రూషియల్ టైం కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, చదవడానికి టైం స్పెండ్ చేయాలిగా. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మాక్ టెస్టులు కూడా రాద్దామని అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఎందుకంటే ఎక్కువసేపు షూట్ చేయాలి అలా. ఇప్పుడైతే చూస్తున్నాను జీకే, కొంచెం హిస్టరీ పాలిటీ, స్టేట్ ఫార్మేషన్, ఇండియన్ జాగ్రఫీ, ఈ 4 కొంచెం బ్రీఫ్, కొంచెం డీప్గానే చదువుదామని అనుకుంటున్నా. సో మెయిన్ టాపిక్స్ అన్నీ రివిజన్ చేస్తూ ఉండాలి. అయితే గుర్తుకు లేని డేట్స్ ఏం చేస్తున్నానంటే ఒక పేపర్ మీద రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనకి చాలా డేట్స్ ఉంటాయి కదా, అవి సో కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసమని మనము ఒక పేపర్ మీద రాస్తూ ఉండాలి, లేదంటే ఏదన్నా పని చేసేటప్పుడు సో ఆ డేట్స్ అనేవి మన మనసులో ఊకే రివైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఉంటుంది, కన్ఫ్యూజ్ కూడా లేకుండా ఉంటుంది. ఇలాగే చేస్తాను నేను. ఏదైనా పని చేసేటప్పుడు కూడా గుర్తుకొచ్చినా ఇట్లా గుర్తు చేసుకుంటూ, సో ఒక డేట్ని ఒకదాన్ని ఒకటి లింకప్ చేస్తూ చదివితే మనకి ఎక్కువ గుర్తుంటుంది సబ్జెక్టు కూడా. సో మనకి అంత ఇబ్బంది ఏమి అనిపించదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హిస్టరీవి, పాలిటీవి రిలేటెడ్గా ఉంటాయి కదా, సో అట్లా లింకప్ చేస్తూ చదవాలి. పాలిటీ, హిస్టరీ అండ్ స్టేట్ ఫార్మేషన్లో కూడా కొన్ని హిస్టరీ టాపిక్స్ అనేవి యాడ్ అవుతుంది. కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి కదా, సో అవి అట్లా ఒకదానికొకటి లింకప్ చేస్తూ చదువుకోవాలి. అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇవన్నీ కొంచెం జీకే కాబట్టి సో మనం ఎంత చదివినా కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మ్యాక్సిమం కవర్ చేసే అన్ని వరకైతే కవర్ చేయాలి. నేనైతే ఈ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ మీద చాలా తక్కువ ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే వచ్చే 3-4 క్వశ్చన్స్కి చూస్తా మెయిన్ టాపిక్స్. ఇప్పుడు మనకి నోబెల్ ప్రైజెస్ కానీ, లేదంటే పద్మ అవార్డ్స్, సో బుక్స్ అండ్ ఆథర్స్ ఇలాంటి టాపిక్స్ మాత్రమే చూస్తా. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇలా చూస్తా, మరీ డీప్గా అయితే చదవను. సో కొన్ని కరెంట్ అఫైర్స్ తెలంగాణలో రిలేటెడ్గా చూసుకుంటా అంతే, ఇంకా అన్నీ చూడను, టైం వేస్ట్. ఎందుకంటే అంతగా ఏం అడగలేదు కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్, సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదవాలంటే కూడా చాలా పెద్ద, ఈ తక్కువ టైంలో అన్నీ మనమైతే సో రివిజన్ చేయలేము. కాబట్టి మనకి ఉన్న టైంని స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి చూసుకోవాలి. కాబట్టి కరెంట్ అఫైర్స్కి అయితే నేను తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో జీకేకి ఇంగ్లీష్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇంగ్లీష్లో కనుక మనము 40కి మినిమం 35 పెట్టగలిగినామంటే మనకు కన్ఫామ్గా మనకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో జాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. చాలా వరకు తెలుగు మీడియం వాళ్ళకి సో ఇంగ్లీష్లో పోతుంది కాబట్టి సో ఇంగ్లీషు అండ్ జీకే ఇవి చాలా
రివైజ్ చేస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక హిస్టరీలో కానీ పాలిటీలో కానీ సో స్టేట్ ఫార్మేషన్లో కానీ కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ని మనం చూస్తూ ఉండాలి. ఇప్పుడు హిస్టరీ అనేది సో అది స్టాటిక్ సిలబస్ కిందనే వస్తుంది. హిస్టరీ అనేది చేంజ్ కాదు కదా. సో అండ్ స్టేట్ ఫార్మేషన్ కూడా చేంజ్ కాదు కదా. సో అందులో అంటే ఏ టాపిక్ అడిగినా కూడా సో అది కరెంట్ అఫైర్ లాగా మనము సబ్జెక్ట్ అనేది చేంజ్ కాదు కాబట్టి అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ని పర్టికులర్ టాపిక్స్ని రిపీటెడ్గా అడిగే టాపిక్స్ని వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు పాలిటీలో కూడా అంతే, ఆర్టికల్స్ అనేవి చేంజ్ కావు కదా. సో ఇప్పుడు రాష్ట్రపతి గురించి, మళ్ళీ సుప్రీంకోర్టు గురించి, ప్రాథమిక హక్కుల గురించి, వీటి మీద మెయిన్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. నేనైతే ఇలాగే చూస్తున్నాను. సో ఇలాగే ప్రిపేర్ అవుదామని ఇలాగే ప్రిపేర్ అవుతున్నాను నేను. ఎందుకంటే సో మనం ఇప్పుడు కూడా ఎక్కువ సిలబస్ చదివి కన్ఫ్యూజ్ అయ్యి అట్లా చేయొద్దు. ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో ఎక్కువ రివిజన్స్ ఇచ్చేటట్టు చూసుకోండి. మాక్ టెస్ట్లు ఎక్కువ రాయండి, అప్పుడు మీకు ఎక్కువ గుర్తుంటుంది. మనకి ఇప్పుడు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. సో ఇంకొకటి ఏంటంటే మనకి సో ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, సిటీ నిక్ నేమ్స్, రివర్ సైడ్ సిటీస్ కానీ లేదంటే ఫేమస్ ఇప్పుడు యునెస్కో గుర్తించినవి ఎన్ని ఉన్నాయి, అందులో ఫస్ట్ది లేదంటే లేటెస్ట్గా గుర్తించినవి. సో తెలంగాణలో ఏం గుర్తించులు యునెస్కో. సో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నది. అండ్ వేదాల గురించి కూడా అడిగండి. వేదాల గురించి 4 వేదాలు ఉన్నాయి కదా, వాటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. సో అండ్ వచ్చేసి బయోగ్రఫీస్ ఎక్కువ అడుగుతున్నాడు. బయోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ సచిన్ టెండూల్కర్ బయోగ్రఫీ ఇచ్చినట్టున్నాడు క్వశ్చన్. సో అలా ఇంకొకటి ఏంటంటే సో మన తెలంగాణకి సంబంధించి తెలంగాణకు సంబంధించి కొంచెం అన్నీ తెలిసి ఉంటే బెటరు. సో ఇలా ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ని చూసుకోవాలని చెప్పేసి ఒక ఐడియా అనేది ఉండాలి మనకు. అది మీకు ఎప్పుడు వస్తుంది అంటే ప్రీవియస్ పేపర్స్ చూడండి, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడండి, వాటిని బట్టి మనము ఇవి ప్రీవియస్ పేపర్స్ చాలా యూజ్ అవుతాయి మనకు. ఎందుకు తెలుసా అంటే ఇంత పెద్ద సిలబస్లో మనం ఏ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో అదే మన సక్సెస్కి కీ అన్నమాట. సో ప్రీవియస్ పేపర్స్ని బాగా అనలైజ్ చేస్తూ ఆ టాపిక్స్ రిలేటెడ్గా మొత్తం ఇన్ఫర్మేషన్ చదవాలి. సో ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్కి మెయిన్ కావాల్సింది. సో నేనైతే ఇలాగే ప్రిపేర్ అవుతున్నాను, ఓకేనా. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినా నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు సక్సెస్ వచ్చే అంతవరకు ఫైట్ చేస్తూనే ఉండాలి. సో సక్సెస్ కోసము మనము అనుక్షణము సో ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండాలి, ఓకేనా. సో ఎవరి మాటలు పట్టించుకోవద్దు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఏదో ఒక రోజు మనం అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా ఉంటాం, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే సో ఈ ఛానల్ స్టడీ బ్లాగ్సే కాకుండా నేను చేస్తున్నటువంటి వీడియోస్ అంటే నేను డైలీ ఏం చేస్తా, ఒక హౌస్ వైఫ్గా టైలర్గా ఉంటూ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కదా. సో ఎంతో కొంత ఓకే ఈ అక్క ఇన్ని పనులు చేసుకొని కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది కదా అనే ఆ ఇంటెన్షన్ తోటి సో నేనైతే డైలీ యాక్టివిటీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో అంతకు మించి ఏం లేదండి. సో ఇలా అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకొని అఫ్కోర్స్ నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో నా వంతుగా ఇది నా లైఫ్, ఇలా ఉంటూ కూడా నేను చదువుకుంటున్నా అని చెప్పడం కోసం మాత్రమే నేను అలా సో నా లైఫ్ స్టైల్ని కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.